ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఎక్స్ఎమ్మెల్యే ఆఫ్ సంగారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే ఉండగా 2004 నుంచి 2014 సమయంలో తను తన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు పెట్టి అక్రమంగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి పాస్పోర్ట్స్ ఒబ్టైన్ చేయడం జరిగింది. ఆ పాస్పోర్ట్స్ ఒబ్టైన్ చేసింది తన పేరు మీదే కాకుండా తన వైఫ్ శ్రీమతి టి జయలక్ష్మి, కొడుకు శ్రీ టి భరత్ సాయి రెడ్డి, తర్వాత వైఫ్ శ్రీమతి టి నిర్మల, కూతురు టి జయలక్ష్మి, కొడుకు శ్రీ టి భరత్ సాయి రెడ్డి, ఈ ముగ్గురికి సంబంధించి డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి పాస్పోర్ట్స్ ఒబ్టైన్ చేసి అదే పాస్పోర్ట్స్ ఆధారంతో ఫేక్ పాస్పోర్ట్స్ ఆధారంతో యుఎస్ వీసా ఒబ్టైన్ చేసి ఆ యుఎస్ వీసాకు ఒబ్టైన్ చేసిన తర్వాత తను వాళ్ళతో అంటే ఆ ఫేక్ మనుషులతో ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో ఉన్న ఫేక్ మనుషులను అక్రమ రవాణా అమెరికా దేశానికి చేసి ఉన్నారు. ఈ మధ్యలో వాళ్ళకంతా పెద్ద మొత్తంలో డబ్బు ముట్టింది, డబ్బు కోసమే అక్రమ రవాణా జరిగింది అన్న సమాచారంతో ఆ రిసీవ్ చేసుకున్న ఎస్ఐ అంజయ్య ఆఫ్ మార్కెట్ పోలీస్ స్టేషన్ ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి మార్కెట్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీ టి మట్టయ్య ఇన్స్పెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆ ఇచ్చిన సమాచారము ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాబట్టి మాకు వెరిఫై చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా పాస్పోర్ట్ ఆఫీస్కి అప్లై చేయడము, రిక్వెస్ట్ చేసి అఫీషియల్గా మేము ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళు ఈ పాస్పోర్ట్స్ తెచ్చుకోవడానికి ఇవ్వబడింది అన్న దాని మీద మాకు లభించినది ఏమిటంటే ఒక వైఫ్ పేరుతో అంటే తన మిస్సెస్ శ్రీమతి టి నిర్మల అన్ని డాక్యుమెంట్స్ ప్రైమ ఫేసీ కరెక్ట్ ఉన్నాయి కానీ ఫోటో మార్పిడి జరిగింది. తర్వాత డాటర్ టి జయలక్ష్మి ఆ అమ్మాయి యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి అప్పటికి 2004లో ఈ పాస్పోర్ట్ ఒబ్టైన్ చేయడం జరిగింది. పాస్పోర్ట్ ఒబ్టైనింగ్ డేట్ ఈజ్ 24/9/2004. అప్పటికి ఆ అమ్మాయి వయసు 7 సంవత్సరాలు. కానీ 17 సంవత్సరాలుగా తర్వాత ఫేక్ బొనాఫైడ్ సర్టిఫికెట్ శ్రీ తేజ జూనియర్ కాలేజ్ సంగారెడ్డిలో చదివినట్టుగా ఒక సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ 1987గా చూపించడం జరిగింది. యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ 97 ఆ అమ్మాయిది, 10 ఏళ్ల డిఫరెన్స్. తర్వాత భరత్ సాయి రెడ్డి కొడుకు ఆ అబ్బాయి 5/9/1989లో పుట్టినట్టుగా డాక్యుమెంట్ సృష్టించారు. తర్వాత ఫేక్ బొనాఫైడ్ సర్టిఫికెట్ కరుణా స్కూల్ సంగారెడ్డి నుంచి ఒబ్టైన్ చేశారు. కానీ యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ జయప్రకాష్ రెడ్డి గారి అబ్బాయిది 25/3/2000. అంటే అప్పటికి 4 సంవత్సరాలు ఉంది, 15 సంవత్సరాలుగా చూపించారు. దీని ఆధారంగా మనం ఇమ్మీడియట్గా ఆధార్ డేటాబేస్ సేకరించడం జరిగింది. ఆధార్ డేటాబేస్ అనుగుణంగా చూస్తే వాళ్ళ యాక్చువల్ ఫోటోగ్రాఫ్స్ ఇవి, తర్వాత వాళ్ళ పోయిన వ్యక్తులు వీరు. సో ఆధార్లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఇవి. ఇమ్మీడియట్గా ప్రొసీడ్ అయ్యి నిన్న ఈవినింగ్ ఎక్స్ఎమ్మెల్యే గారిని ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్స్ 419 ఐపీసీ, 420 ఐపీసీ, 467 ఐపీసీ, 468 ఐపీసీ, 471 ఐపీసీ, 409 ఐపీసీ, 370 ఐపీసీ, సెక్షన్ 12 ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ 1967, సెక్షన్ 24 ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 ఇన్ని సెక్షన్లలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా 467 ఐపీసీ ఇది ఫోర్జరీ ఆఫ్ ద డాక్యుమెంట్స్. పాస్పోర్ట్ అన్నది నేషనల్ డాక్యుమెంట్ ఫర్ ఎనీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ.
కాబట్టి అది వాల్యుబుల్ డాక్యుమెంట్. దానికి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 years అండ్ ఫైన్. అండ్ ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్ సెక్షన్. చీటింగ్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ప్రభుత్వాన్ని చీట్ చేయడం వల్ల 420 అప్లికబుల్ అవుతుంది. ఇది కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్. 7 years ఇంప్రిజన్మెంట్ ఉన్నది. ఇదే కాకుండా 370 ఇదంతా కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్. దాంట్లో ఒకరికంటే ఎక్కువ మంది ట్రాఫిక్ కాబడితే, అంటే ఎక్స్ప్లాయిటేషన్ మే బీ సెక్షువల్లీ ఆర్ ఫర్ స్లేవరీ ఆర్ ఫర్ ఎనీ అదర్ వర్క్ కోసం తీసుకెళ్ళినా కూడా 370 IPC అప్లికబుల్ అవుతుంది. దీనికి కూడా 7 to 10 years పనిష్మెంట్ ఉన్నది. ఇట్ ఈస్ ఆల్సో ఏ నాన్ బెయిలబుల్ సెక్షన్. మిగిలినవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్. అండ్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ యూజ్ చేయడం. ఇక్కడ మేజర్గా బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్, ఆయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉండి ఆయన ఓన్ డాక్యుమెంట్ లెటర్ హెడ్ మీద వీరు నా భార్య, నా పిల్లలు, వీళ్లకు పాస్పోర్ట్స్ ఇవ్వండి అని రిక్విజిషన్ చేయడము అధికార దుర్వినియోగం కింద వస్తుంది. సో అది కూడా అప్లికబుల్ అయింది. పనిష్మెంట్ ఫర్ చీటింగ్ బై పర్సనేషన్ ఆయన. సో ఈ సెక్షన్స్ ఆధారంగా సాయంత్రము అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్లో భాగంగానే వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ సీజ్ చేశాము. ఇది అబ్బాయిది, భరత్ సాయి రెడ్డిది. ఇది అమ్మాయిది, తూర్పు జయ. ఇది ఎక్స్ఎమ్మెల్యే గారి మిస్సెస్ది, శ్రీమతి టి జయలక్ష్మి. అలాగే వాళ్ళ ప్రెజెంట్ ఫోటోగ్రాఫ్, ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ అందరికీ తెలిసినది ఏంటంటే ఎక్స్ఎమ్మెల్యే గారు నేటివ్ ఆఫ్ సంగారెడ్డి. హీఈస్ ఎ పొలిటికల్ లీడర్. హీ వాజ్ ఎక్స్ఎమ్మెల్యే ఆఫ్ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ. అండ్ తను ఎమ్మెల్యే సంగారెడ్డిగా ఉన్న సమయంలో 2004లో తన ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ వాడి పాస్పోర్ట్ ఒబ్టైన్ చేసి, ఆ పాస్పోర్ట్స్ ఒబ్టైన్ చేసిన ఫేక్ పాస్పోర్ట్స్తో మళ్ళీ యుఎస్ వీసా పొంది, యుఎస్ వీసాలో వచ్చిన ఫేక్ మెంబర్స్తో, హూ పర్పోర్టెడ్లీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, వారితో పాటు ప్రయాణం చేసి ఒక వారం అక్కడ ఉండి తను రిటర్న్ కావడం, వాళ్ళు ఇప్పటి వరకు కూడా రిటర్న్ కాకపోవడము, ఇదంతా కూడా సుమారు 15 లక్షల డబ్బు తీసుకున్నారని కన్ఫెషన్ చేసి ఉన్నారు. ఈ 15 లక్షలు ఒక్కొక్క మనిషికి 5 లక్షల సొమ్ము మేము తీసుకున్నాము. నాకు ఇంట్రడ్యూస్ అయిన పర్సన్ ఒక బ్రోకర్ బై నేమ్ మధు అని చెప్పడం జరిగింది. తనతో పాటు జట్టి కుసుమ కుమార్ అని ఇంకొక తన ఫ్రెండ్ అండ్ ఎక్స్ కాంగ్రెస్ లీడర్ తనతో పాటు యుఎస్కి వెళ్ళారని తెలిపినారు. దీని ఆధారంగా ఈ కేసెస్ అన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనము ప్రిలిమినరీ ఆధారాల ప్రకారము, ఒకటి ఆర్పిఓ సికింద్రాబాద్ నుంచి తెచ్చుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ అఫీషియల్ డాక్యుమెంట్స్. తర్వాత ఆధార్ డాక్యుమెంట్స్ ఏవైతే కలెక్ట్ చేసామో అవన్నీ కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్. తర్వాత వాళ్ళ ఇంట్లో సీజ్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళ పర్సనల్ కస్టడీలోంచి తీసుకున్నవి. దీని ఆధారంగా మనకు ప్రిలిమినరీ కేసు ఈజ్ ఎస్టాబ్లిష్డ్. నేను చెప్పిన అన్ని సెక్షన్లలోనూ కూడా కేసు ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు మనము we will produce them before Honorable 22nd ACMM Secunderabad for further orders of the Honorable Court. వీళ్ళు మన రాష్ట్రానికి చెందిన వారైతే కాదు అని తెలుస్తుంది. ఏ రాష్ట్రానికి చెందినవారు, వాళ్ళని ఎవరు పట్టుకొచ్చారు అన్నది ఫర్దర్ ఇంకా కొంతమందిని విచారిస్తే మనకు ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ వస్తాయి. అంటే మనకు తెలిసింది ఏమంటే ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఆ మనుషులను అన్నంత వరకు వాళ్ళని మనం ఇక్కడ చూపించాము. మధు అన్న బ్రోకర్ ఒకరు, ఆయన తీసుకొచ్చి నా పిఏ ద్వారా ఇక్కడ నాకు ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు నాతో పాటు అకంపెనీ అయ్యారు యుఎస్ వరకు. రిలవెన్స్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏం లేదు. ఒకవేళ బ్రోకర్ సేమా కాదా, ఆ బ్రోకర్కి ఈ బ్రోకర్కి కాంటాక్ట్స్ ఉన్నాయా, లేదంటే ఈ బ్రోకర్కి తిని ఎట్లా కాంటాక్ట్ అయ్యారు అన్నది ఇంకా ఫర్దర్ మేము పోలీస్ కస్టడీకి కోర్టుని రిక్వెస్ట్ చేస్తాము. చేసిన తర్వాత ఫర్దర్ వివరాలు వస్తాయని భావిస్తాం. పక్కా లెటర్ హెడ్ ఈజ్ యూస్డ్.
ఎమ్మెల్యేగా లెటర్ హెడ్ యూజ్ చేశారు. అంటే మనకు మార్కెట్ పోలీస్ స్టేషన్కి రావడము సమాచారము, పాస్పోర్ట్ ఆఫీస్ అక్కడే ఉండడం, ఇప్పుడు పాస్పోర్ట్ అంతా కూడా ఆన్లైన్ అవ్వడం వల్ల మనం ఇమ్మీడియట్గా అఫీషియల్గా అప్లై చేశాము. ఈవినింగ్ వరకు మనకు మధ్యాహ్నం 2 వరకు డీటెయిల్స్ అన్నీ వచ్చాయి, డాక్యుమెంట్స్ అన్ని. బికాస్ దోస్ ఆర్ అఫీషియల్ డాక్యుమెంట్స్ వీ హ్యావ్. అంటే తెలుసండి, ఫర్దర్ విచారణ జరుగుతుంది. అంటే అల్టిమేట్లీ వాళ్ళ పాత్ర ఏమిటి అన్నది మనము వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత కానీ, వాళ్ళు కూడా దీంట్లో అంటే వచ్చిన అమౌంట్స్లో వాళ్ళకు కూడా పాత్ర ఉందా లేదంటే ఓన్లీ కాంటాక్టా, వాళ్ళ మెన్సీరియాని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్. ఎంబసీకి మనం అప్లై చేయడం జరిగింది అండ్ ఎంబసీ ఆధారంగా ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా తెలుస్తాయి. అయితే 2016లో 2015 ఎండింగ్కి తన ఓల్డ్ పాస్పోర్ట్ ఏదైతే యుఎస్కి వెళ్ళారో ఆ యుఎస్కి వెళ్ళిన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల సంగారెడ్డి టౌన్ నుంచి ప్రాపర్గా మీ సేవలో అప్లై చేసి, బికాస్ దాంట్లో ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి యుఎస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, కొత్త పాస్పోర్ట్కి అప్లై చేసి మళ్ళీ కొత్త పాస్పోర్ట్ ఒకటి పొంది ఉన్నారు 2016 జనవరి. 14 సంవత్సరాల తర్వాత ఎస్టాబ్లిష్ మీ దగ్గర ఎవిడెన్సెస్ అంటే పోలీస్కి ఆరోపణలు కూడా ఇదంతా ఉన్నాయి కాదండి, పోలీస్కి ఎప్పుడైనా కూడా పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మేము కేసు రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. అది ఈ రోజు కావచ్చు, 10 రోజుల తర్వాత కావచ్చు, 10 ఏళ్ల తర్వాత కూడా కావచ్చు. బట్ కాగ్నిజబుల్ అఫెన్స్ మేకౌట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది మా విధి, ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయవలసి వస్తుంది. కానీ కేసు ఎంత స్టాండ్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు అరెస్ట్ చేయాలి అంటే ప్రిలిమినరీగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్సా కాదా అన్నది మేము ప్రిలిమినరీగా ఎస్టాబ్లిష్ చేయవలసి వస్తుంది. అది కాకుండా ఎక్స్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాబట్టి మేము కూడా అంత వెరిఫికేషన్ ప్రాసెస్ లేకుండా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా మేము ప్రొసీడ్ అవ్వడానికి ఉండదు. కాబట్టి అఫీషియల్గా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సాయంత్రం వరకు ఒబ్టైన్ చేసిన తర్వాతనే అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం. కొంతమంది టీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు గతంలో కూడా నేను నా లిమిట్స్లో రిజిస్టర్ అయిన కేసు వరకు నేను ఏ సమాచారమైనా కూడా ఏంటండి లేదండి, పాస్పోర్ట్ లేదు. అండ్ ఈ వెళ్ళిన ముగ్గురికి ఎవరైతే వైఫ్ చిల్డ్రన్ పేరు మీద వెళ్ళారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పాస్పోర్ట్స్ లేవు. పోలీస్ వెరిఫికేషన్ కాదండి, పోలీస్ వెరిఫికేషన్ జరిగింది. అండ్ ఎవరు కూడా క్లియర్గా పిలిచి మీ ఫేస్ ఇదా అని చూడవలసిన అవసరం, వెన్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హిమ్సెల్ఫ్ గివ్స్ దట్ దీస్ పీపుల్ ఆర్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్, అట్ ద మోస్ట్ మేము పేరు వెరిఫై చేస్తాము. ఇప్పుడు నేను వచ్చి నిలబడితే